అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే మేబీ 2009లో ఆయన ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు. అప్పటి నుంచి ఆయన క్రమేణా ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా, తర్వాత సీఎంగా, ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేకుండా ఒత్తి మాజీ సీఎం అండ్ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. సో ఈయన రాజకీయ ప్రస్థానంలో చాలామంది అధికారులను బలి తీసుకున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఇలా చెప్పినందుకు కొంతమందికి వైసీపీ వాళ్ళు హర్ట్ అయి ఉండొచ్చు, కానీ నిజమే. ఒక్కసారి ట్రాక్ రికార్డు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డు చూస్తే కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు, చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జైలు పాలయ్యారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయిలో పనిచేస్తున్న ఒక అధికారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే బలయ్యారు అని తాజాగా బయటకు వచ్చిన ఒక అంశం. సెకీ సీఎండీగా ఉన్న రామేశ్వర్ గుప్తా గారిని ఈ నెల 10వ తేదీన కేంద్రం ఆ పదవి నుంచి తొలగించింది. నిజానికి రామేశ్వర్ గుప్తా గారికి ఇది ఒక అవమానకరమే. ఆయనకు ఇంకో నెల రోజుల పదవీ కాలం ఉంది. ఆయన మేబీ జూన్ 10వ తేదీ కల్లా ఆయన రిటైర్ అవుతారు. అంటే ఆయన్ను కొనసాగించవచ్చు, ఒక్క నెల రోజులే కదా ఉంచవచ్చు. కానీ ఆయన్ను కేంద్రం అనూహ్యంగా తొలగించింది. ఆయన స్థానంలో సంతోష్ కుమార్ సారంగి గారిని సీఎండీగా అపాయింట్ చేసింది కేంద్రం. సో ఇక్కడ రామేశ్వర్ గుప్తా గారిని ఎందుకు తొలగించింది అనేది రకరకాల కారణాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని కోణాల్లో ఒకసారి నేను పరిశీలించాను. ఈనాడులో ఈరోజు ఒక వార్త రాశారు. అదేంటంటే సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది, సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని రాశారు. రామేశ్వర్ గుప్తా గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో ఒప్పందం చాలా తక్కువ రేటుకి జరిగింది కాబట్టి నాకు సన్మానం చేయాలి, నాకు అవార్డులు ఇవ్వాలి, దాన్ని పోయి నన్ను విమర్శిస్తున్నారేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్లో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అన్నారు కదా. సో అందుకు సన్మానం జరిగింది, సెకీ సీఎండీని కేంద్రం తొలగించింది అని చెప్పి ఈనాడులో రాశారు రామేశ్వర్ గుప్తా గారిని కేంద్రం తొలగించడం విషయంలో. సో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా ప్రభుత్వ పెద్దకు అదానీ గ్రూప్ 1750 కోట్ల లంచం ఇచ్చినట్లు 2024 నవంబర్లో వచ్చిన ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అభియోగ పత్రంలో సెకీ పేరు ప్రస్తావనకు వచ్చింది. సెకీ నిర్వహించిన బిడ్డింగ్లో ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలు విద్యుత్ విక్రయ ఒప్పందాల కోసం అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచం ముట్ట చెప్పినట్టు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది అని రాస్తూ అందుకు సెకీ సీఎండీని తొలగించారని రాశారు. అయితే ఇక్కడ ఒక సబ్మిషన్ ఉంది. 2021లో ఈ ఒప్పందం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సెకీకి మధ్య ఒప్పందం 2021 ఆగస్టు సెప్టెంబర్లో జరిగింది. ఈవెన్ యుఎస్ సెక్యూరిటీస్ సంస్థ ఇచ్చిన అభియోగాల పత్రంలో కూడా 2021 ఆగస్టులో అదానీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు కలిశారు, సెప్టెంబర్లో వాళ్ళతో ఒప్పందం జరిగిందని రాశారు. మరి అప్పుడు సెకీ సీఎండీ రామేశ్వర్ గుప్తా కాదుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం వెనుక రామేశ్వర్ గుప్తా గారు ఉన్నారు, ఆయన్నే తొలగించారనడానికి బలమైన ప్రత్యక్ష కారణం లేదు. ఎందుకంటే అప్పుడు సెకీ సీఎండీ రామేశ్వర్ గుప్తా కాదు, అప్పుడు ఎవరో శర్మ, సెకీ సీఎండీ ఎవరో ఒక శర్మ అనేదో పేరు ఉందిలే, ఇప్పుడు గుర్తులేదు. సో అది మరి రామేశ్వర్ గుప్తా గారిని తొలగించడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈనాడులో అయితే ఇలా రాశారు. యాక్చువల్లీ ఇక్కడ మనకు రాశారు, మింట్లో ఒకటి రాశారు చూడండి. ఇండియన్ గవర్నమెంట్ ఆన్ May 10th ఫైండ్ రామేశ్వర్ గుప్తా సీఎండీ ఆఫ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జస్ట్ ఎ మంత్ అహెడ్ ఆఫ్ హిస్ టర్మ్స్ ఎండ్ వితౌట్ షేరింగ్ రీజన్స్ ఫర్ ద డెసిషన్ అండ్ వెన్ కాంటాక్టెడ్ బై ఎ మింట్ రిపోర్టర్ అని ఇదంతా రాసుకొస్తూ కాంట్రవర్సీస్ ఏంటి అని రాశారండి. బిగ్ కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆ కాంట్రవర్సీస్ ఏమిటి అనేది రాస్తూ ఈయన సెకీ సీఎండీగా 2003లో బాధ్యతలు చేపట్టారు. సెకీ సీఎండీగా 2003 జూన్లో రామేశ్వర్ గుప్తా గారు వచ్చారు. అంటే అప్పటికే సెకీతో ఒప్పందం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకీ ఒప్పందం జరిగిపోయింది. అయితే ఇక్కడ కాంట్రవర్సీస్ రాశారు చూడండి. ఆఫ్ లేట్ ద స్టేట్ రన్ కంపెనీ హ్యాస్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఏ ఫ్యూ కాంట్రవర్సీస్ ఇంక్లూడింగ్ ఇట్స్ మెన్షన్ ఇన్ ద యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్స్ indictment of Adani Group for alleged bribery of about $250 million to secure power purchase agreements for solar energy projects in Andhra Pradesh and the submission of fake bid documents by Reliance Power to SECI for a renewable energy tender. ఈ రెండు కారణాలు, ఈ రెండు వివాదాల్లో రామేశ్వర్ గుప్తా ఉన్నారు అని రాశారు.
సో ఇక్కడ మనకు ఒక కంక్లూజను, ఒక క్లారిటీ ఏమిటంటే 2021లో సెకీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒప్పందం జరిగింది. అప్పుడు రామేశ్వర్ గుప్తాకి సంబంధం లేదు. కానీ ఆ ఒప్పందాన్ని 2024 నవంబర్లో యుఎస్ సెక్యూరిటీ సంస్థ బయటకు తీసుకొచ్చింది. అలా బయటకు తీసుకొచ్చినప్పుడు రామేశ్వర్ గుప్తా సరిగ్గా స్పందించలేదు, దాని మీద విచారణకు ఆదేశించలేదు, అసలు అది పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, దానికి ఆధారాలు ఏమీ లేవు అని కొట్టిపారేశారు. అది ఒకటో రీజను. ఆయన స్పందన సరిగ్గా లేదు యుఎస్ఏలో ఒక కేసు నమోదైనప్పుడు అనేది ఒకటో రీజను. ఇక రెండో ఒక పెద్ద రీజన్ ఏంటంటే ఇది రిలయన్స్ ఎనర్జీ వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారంట. సెకీ వాళ్ళు నిర్వహించిన ఒక టెండర్లో వాళ్ళు ఫేక్ బిడ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు రిలయన్స్ వాళ్ళు. దాన్ని తెలిసినా సరే కప్పిపుచ్చుతూ రామేశ్వర్ గుప్తా గారు చూసి చూడనట్టు వ్యవహరించారు అనేది మరో కారణం అని ఇచ్చారు. లాస్ట్ నవంబర్ యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఇండికేటెడ్ గౌతమ్ అదానీ అండ్ అదర్ ఎగ్జిక్యూటివ్స్ ఫర్ ఎలెక్ట్ బ్రైబరీ ఇదంతా రాస్తూ ఇదిగోండి. ఆన్ 6 నవంబర్ సెకీ బ్యాడ్ రిలయన్స్ పవర్ అండ్ ఇట్స్ సబ్సిడరీ రిలయన్స్ NU బేస్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ టెండర్స్ ఫ్లోటెడ్ బై ద స్టేట్ రన్ ఎంటిటీ ఫర్ 3 years ఫర్ ఎలెగ్డ్లీ సబ్మిటింగ్ ఫేక్ డాక్యుమెంట్స్. నవంబర్ 6వ తేదీన ఇది జరిగింది. రిలయన్స్ వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి టెండర్లలో పార్టిసిపేట్ చేశారు. దానికి మరి సెకీదే కాదు బాధ్యత. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈనాడులో అయితే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారే కారణం, జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఆయన వికెట్ పడింది, ఆయన కేంద్రం తొలగించిందని రాశారు. అది 10 లేదా 20% మాత్రమే కారణం. రిలయన్స్ వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి బిడ్లోకి వెళ్ళినా అది సెకీ చూసి చూడనట్టు వ్యవహరించింది కాబట్టి సో అది మెయిన్ కారణం అనేది కొన్ని జాతీయ పత్రికలు అయితే రాస్తున్నాయి. సరే ఏదైనా సరే ఎంతో కొంత పాత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది. ఎందుకంటే యుఎస్ సెక్యూరిటీ సంస్థ 2024 నవంబర్లో ఆ కేసు నమోదు చేసింది, FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అప్పుడు సెక్యూరిటీ CMDగా రామేశ్వర్ గుప్తా గారు ఉన్నారు. ఆయన ఒక క్లారిటీ ఇవ్వలేదు, దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, ప్లస్ మరీ తీసిపడేశారనమాట. ఆ ఆరోపణలతో ఇలా కేంద్రం తొలగించినట్టుగా తెలుస్తోంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెడుతూ ఈనాడు వాళ్ళు రాయడం అయితే మామూలు విషయం కాదు. అంటే ఆ వార్తలోనే ఒక పెద్ద సెటైర్ ఉంది. మీరు సన్మానం చేయమని అడిగారు, ఇదిగో కేంద్రం సన్మానం చేసింది అధికారికి అని ఆ వార్త హెడ్డింగ్లోనే ఒక పెద్ద సెటైర్ ఉంది.